నిరుద్యోగ సమస్యలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు, జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఒక్కటి కూడా రిలీజ్ చేయట్లేదు. ఖచ్చితంగా రిలీజ్ చేయాలని పదే పదే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఈరోజు కూడా హరీష్ రావు గారిని కలిసి వాళ్ళు ఒక సంచలనమైనటువంటి ఒక కార్యక్రమం చేపట్టబోతూ ఉన్నారు. దానికి మద్దతుగా హరీష్ రావుని కోరడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఝాన్సీ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు చాలా హామీలు ఇచ్చింది, అనేక రకాల హామీలు. ఎట్లా చూస్తారు అసలు? అంటే ఇప్పటివరకు ఏం వస్తలేవు అని చెప్పి మీరు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఎట్లుందంటే అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. ఆ రోజు రాహుల్ గాంధీ గారిని సెంట్రల్ లైబ్రరీకి తీసుకొచ్చి పొలిటికల్ డ్రామా చేసినారు. ఆ హామీలు ఎక్కడ పోయినాయి? రాహుల్ గాంధీ ఎక్కడ పోయిండు? అది కాక ప్రియాంక గాంధీని హైదరాబాద్ తీసుకొచ్చి తనతోని యూత్ డిక్లరేషన్ ఇప్పించారు. యూత్ డిక్లరేషన్లో భాగంగా 4000 నిరుద్యోగ భృతి ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? మీరు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? సంవత్సరం తిరిగే లోపే 2 లక్షల ఉద్యమ నియామకాలు చేపడతామని చెప్పినారు కదా మీరే. ఇప్పుడు అవి ఎక్కడ పోయినా మీ హామీలన్నీ? పదవులు రాగానే సైలెంట్ అయిపోయారు. మీ సీఎం పదవి కోసం నిరుద్యోగులని ఎంత వాడాలో అంత వాడిర్రు. ఇప్పుడు నిరుద్యోగుల టైం వచ్చింది. మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన వాళ్ళందరూ నష్టపోయారు. ఈరోజు బీఆర్ఎస్ భవన్ దగ్గరికి వచ్చి హరీష్ రావు గారి మద్దతు తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మేమేం చెప్తున్నా అంటే వీళ్ళు కనుక మనం ఇట్లనే సైలెంట్గా ఉంటే, మిత్రులారా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మనం ఇట్లనే సైలెంట్గా ఉంటే వీళ్ళు ఇట్లనే మనకు జాబ్లు ఇవ్వకుండా కేవలం స్టడీ హాల్స్కి, లైబ్రరీస్కి అంకితం అయిపోతుంది మన జీవితం అనేది. ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎందుకు మనం ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం అనేది. ఎన్ని సాక్రిఫైజెస్తో మనం ఇప్పుడు ఈ స్టడీ హాల్లలో, లైబ్రరీలలో ఉంటున్నాం అనేది కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. చాలామంది పెళ్ళైన వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి ప్రిపేర్ అవుతున్న పరిస్థితి ఉంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు సెక్రటేరియట్ ముట్టడికి వేలాది మందిగా తరలి రావాలని ప్రతి ఒక్క నిరుద్యోగికి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసి తప్పు హామీలు ఇచ్చిన వాళ్ళే అంత భయం లేకుండా అంత ధైర్యంగా తిరుగుతున్నప్పుడు నిజంగా నిజాయితీగా కష్టపడుకుంటూ కేవలం పుస్తకాలకి నీ జీవితాన్ని అంకితం చేసుకున్న ఎంత కసితో బయటికి రావాలని నేను తెలియజేస్తున్నాను. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఆల్రెడీ నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే అవన్నీ కల్పితాలైనా ఎట్లా చూడొచ్చు అసలు? ఒకవేళ వాళ్ళు నిజంగా చిత్తశుద్ధితో పని చేసేటట్టు అయితే ఇంతమంది ఎందుకు నిరసనలు తెలుపుతారు? మేము ఈరోజు బీఆర్ఎస్ భవన్ రావడానికి ఎందుకు వచ్చినాం? మీరు చక్కగా లేకపోవడం వల్లనే మేము ఇక్కడికి రావడం జరిగింది. సో దీని మీద కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఆ పార్టీ దగ్గర ఈ పార్టీ దగ్గర పైసలు తీసుకొని వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్గా డిబేట్లలో పాల్గొన్నటువంటి నిరుద్యోగుల మీద దాడి చేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు ఇదంతా? తొత్తులుగా పని చేయాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. వాళ్ళే నిరుద్యోగుల దగ్గరకు వచ్చి వాళ్ళ కాళ్ళు వేళ్ళు బతిమలాడి తీసుకొని పోయి ఓట్లు వేయించుకొని పవర్లోకి వచ్చినారు. మేమెందుకు ఎవరి తొత్తుల్లాగా పని చేస్తాం? మాకేం అవసరం పని చేయడానికి? మేము ఓట్లేసి మీరు గెలిచినారు. మేమెందుకు తొత్తుల్లా ఉండాలి? మీరే మా తొత్తులు. అయితే ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు మన కాంగ్రెస్ నుంచి చాలామంది ఓయూ నుంచి వచ్చిన వాళ్ళు కూడా నిరుద్యోగులు చేస్తున్నది తప్పు, నిజమైన నిరుద్యోగులు అందరూ కూడా లైబ్రరీలలో చదువుకుంటూ ఉన్నారు, పేడ్ ఆర్టిస్టులు మాత్రమే బయటకు వచ్చి ఇట్లా మన రాజకీయం చేస్తూ ఉన్నారు దీన్ని అని చెప్పి చెప్తా ఉన్నారు. రాజకీయం చేసింది వాళ్ళు, ముమ్మాటికి రాజకీయం చేసింది వాళ్ళు. ఏ రకంగా మీరు రాహుల్ గాంధీని సెంట్రల్ లైబ్రరీకి తీసుకొస్తారు? నిరుద్యోగులతో మెట్ల మీద కూర్చోబెట్టి చర్చ మరి చేపించారు కదా, ఛాయ్ తాగుపిచ్చారు కదా, మళ్ళీ అది పొలిటికల్ స్టంట్ కాదా? ఎక్కడొచ్చినారు? రాహుల్ గాంధీ గారు వచ్చినారు కొన్ని సభలకి, వచ్చి ఆయన పని ఆయన చేసుకొని వెళ్ళిపోయాడు. కానీ నిరుద్యోగులను కలవడానికి కానీ నిరుద్యోగులతో మాట్లాడడానికి కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రయత్నం చెయ్యలేదు. అది కాక మీరు ఏం చెప్పారు? ఇది నిరుద్యోగులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం, నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పిన మీరు ఇప్పుడు ఎందుకు ఇట్లా అబద్ధాలతో మీరు పబ్బం కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు? 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకునే మీరు ఒకవేళ మీకు దమ్ముంటే మీరు మీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో మీరు రిలీజ్ చేయాలి. మీరెన్ని ఇచ్చిరో, గత ప్రభుత్వం ఎన్ని ఇచ్చిందో మీరు రిలీజ్ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ మిత్రుల మీకు ఒకటి చెప్పదలుచుకున్నాం ఏంటంటే, ఇప్పుడు కనుక మనకి జాబ్ క్యాలెండర్ కనుక రిలీజ్ కాకపోతే, జాబ్ నోటిఫికేషన్ కనుక రాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల ముందు స్థానిక సంస్థల ఎన్నికలలో ఇంటికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గల్లా పట్టుకొని అడగండి మా జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందని. అంటే ఇప్పుడు గతంలో నిరుద్యోగుల తరఫున కొట్లాడినటువంటి మేధావులు కావచ్చు, నిరుద్యోగ నాయకులు కావచ్చు, ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? వాళ్ళు అప్పుడు రాజకీయ నిరుద్యోగులు కాబట్టి నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని పవర్లోకి వచ్చిర్రు, అదే పవర్ని ఆశించిర్రు. ఇప్పుడు వాళ్ళు కేవలం ఇప్పుడు స్క్రిప్ట్ రాసుకొని వస్తారు కొంతమంది, అదే చెప్తారు. ఏమైనా గత ప్రభుత్వం అంటే, అరే గత ప్రభుత్వం వదిలేసారా భయ్, నువ్వేం చేస్తున్నావు చెప్పు కదా,
నువ్వేం చేస్తున్నావు తెలంగాణ యువతకి, నువ్వేం చేస్తున్నావు? నిన్ను నమ్మి ఓట్లు వేసినందుకు తెలంగాణ నిరుద్యోగ యువత అంతా రోడ్ల పాలు కావాలనా? రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న నిరుద్యోగులు అందరూ మీకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు మాత్రమే. అర్థమైందా? పీజీలు, పిహెచ్డీలు, డబుల్ డిగ్రీలు చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు ఫైనల్? ప్రభుత్వం వెంటనే 2 లక్షల ఉద్యోగాల నియామకాలు చేపట్టాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని కూడా రిలీజ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.